హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 6 ఆఫ్ ఎగ్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా ప్రేమ బాధ. నేను మీ హోస్ట్ జితేష్ కృష్ణ. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఆ పెద్ద ఆయన ఇచ్చిన బాక్స్ని అలానే చూస్తూ షాక్లో ఉన్నా. అలా అభిని చూస్తూ ఏం చేద్దామని చెప్పి అడిగా. తను నా చేతిలో ఉన్న బాక్స్ని తీసి పక్కన పెట్టి, ముందు నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టండి మాస్టారు, ఇప్పటికే నీ మాటలు పాటలు వింటూ చాలా లేట్ అయిపోయింది అని చెప్పింది. అది విన్న నేను, ఇందాకేగా మేడం నువ్వు నా ప్రాణం అని చెప్పా, అప్పుడే దూరం అవుతాయంటే ఎలా అని అన్నా. అది విన్న తను, అలా నీతోనే ఉండాలంటే ముందు నువ్వు సెటిల్ అవ్వాలి బాబు అని నవ్వుతూ అనింది. సరే సరే అయితే. అవును, నీ హార్ట్లోకి వెళ్ళే దారి కనిపెట్టగలిగాను, కానీ మా అత్తాయింటికి వెళ్ళే దారి ఇంకా తెలియదమ్మా. ఫస్ట్ అడ్రస్ చెప్పు. రోజు మరో చరిత్ర సినిమాలో కమల్ హాసన్లా అలా మీ ఇంటి ముందు తిరుగుతూ ఉంటా అని అంటూనే తను నా చెవిని గట్టిగా పట్టుకొని, ఇంకా సోకులు పడింది చాలు, ముందు నన్ను ఈజీపురాలో దింపు అని ముద్దుగా చెప్పింది. ఇంకా ఒప్పుకోకుండా ఉంటానా? సరే అని నా బైక్ దగ్గరికి తనతో వెళ్తూ ఉంటే, రోజు నా మొహాన్ని చూసి బోర్ కొట్టిన నా బైకు, అసలు ఈడేనా, ఈడి పక్కన అమ్మాయేనా, ఇదంతా నిజమేనా అని చెప్పి షాక్లో ఉండిపోయింది. అలనాడు పాలకడలిలో నుండి వచ్చిన లక్ష్మీదేవిని ఆ శ్రీహరి ఎలా అయితే తన చేయిచ్చి తనతో తీసుకుని వెళ్ళాడో, అలానే నేను నా చేయిచ్చి తనని నా బైక్లో ఎక్కించుకున్నా. అలా తన చెయ్యి తాకిన క్షణం నా గుండెలో నుండి ఒక పాట స్టార్ట్ అయింది. ఇంకా స్పెషల్ ఏంటంటే, ప్రకృతి కూడా నాకు సహకరించడం స్టార్ట్ చేసింది. అలా చల్లగా తాకుతున్న ప్రతి చినుకు నుండి వచ్చే శబ్దం నుండి ఇలా నా పాట స్టార్ట్ అయిపోయింది. చూసేనే హృదయము తనువు కలిసి మనసే మురిసేనే, నయనము అనువు నిన్ను చూసేనే హృదయము తనువు కలిసి మనసే మురిసేనే, క్షణమొక యుగమని తెలిసేను నేడే, రుధిరము ప్రేమతో నిండేను చూడే, నీ గుండెల్లో సంజీవిగా ప్లేస్ ఉంటే చూడే ఓ పిల్ల, నా హృదయాన్నే అడ్రస్ ఇచ్చి పంపిస్తా నీకే నేనెల్లా. అలా నా డ్రీమ్ సాంగ్ జరుగుతూ ఉండగానే తన డెస్టినేషన్ ఇలా వచ్చేసింది. తనను డ్రాప్ చేసి ఇప్పుడు వెళ్ళాలా అని సాడ్ ఫేస్ పెట్టి అడిగా. తను మరి రేపు రావాలంటే ఈరోజు వెళ్ళాలిగా మాస్టారు అని చెప్పింది. నా ఇంట్రోవర్ట్నెస్ గురించి తెలిసిన తను నా ఫోన్ తీసుకొని తన నెంబర్ని ఫీడ్ చేసింది. పేరేం పెట్టాలి అని చెప్పి నన్నే అడిగింది. నేనేమో పిజ్జా పాప అని ఫీడ్ చేయమని చెప్పా. తను నవ్వుకుంటూ అదే ఫీడ్ చేసింది. సరేమ్మా బాయ్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని నాకు చెప్పి ఆ వర్షంలో తను అలా నడుచుకుంటూ పోతూ ఉంది. తనను చూస్తూ నాలో నేను ఎంతో మురిసిపోయా. ఇంకా బైక్ స్టార్ట్ చేసి తనను కలిసినప్పటి నుంచి ఏమేమి జరిగాయో అన్నీ తలుచుకుంటూ నవ్వుకుంటూ అలా నా రూమ్కు వచ్చేసా. వస్తూనే ఆ బాక్స్ని తీసి టేబుల్ మీద పెట్టి ఇంకా ఓపిక లేక పడిపోయా. నెక్స్ట్ డే మార్నింగ్ తననే అనుకుంటూ నిద్ర లేచి ఇంకా కాల్ చేద్దాంలే అని చెప్పి ఫోన్ తీసుకుంటున్న నాకు టీవీలో ఎవరో అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి వినబడింది. ఒక్క సెకండ్ ఆగి ఎవరా అమ్మాయి అని చెప్పి చూసా. తన పేరు అభిజ్ఞ అని చెప్పారు. అసలు అభిజ్ఞ ఎలా మిస్ అయింది? ఆ ముసలోడు ఎవరు? ఈ బాక్స్ వల్లే ఇదంతా జరుగుతూ ఉందా? అది తెలుసుకోవాలంటే మీరు వినాలి ఎగ్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా ప్రేమ బాధ. స్టోరీ ఇచ్చింది రామకృష్ణ. పాడ్కాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై జితేష్ కృష్ణ. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాగే కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఇట్లు మీ జితేష్ కృష్ణ.